హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పెరుగు రసం ఎలా తయారు చేయాలో చూద్దాము. అందరూ పెరుగు చారు అంటారండి. ముందుగా పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి మిక్సీ వేసి పెట్టుకోండి. తర్వాత ఒక బాల పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసి వేపుకోండి. తర్వాత ఆనియన్స్, కరివేపాకు వేసి బాగా వేపండి. అవి కొంచెం వేగితే చాలండి. ఎక్కువసేపు పెడితే మరి అవి ఎర్రగా అవ్వాల్సిన అవసరం ఉండదండి. లైట్గా వేగితేనే మనం పెరుగు చారు తినేటప్పుడు అన్నంలో బాగుంటుందండి టేస్ట్. తర్వాత కొంచెం పోపు దినుసులు వేసుకోండి. అది బాగా కాగిన తర్వాత ముందుగా మనం పెరుగు ఉంటుంది కదండి, పెరుగు గట్టిగా ఉండకుండా చూసుకోండి. దాంతో కొన్ని నీళ్ళు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదండి, ఆ పేస్ట్ వేసి బాగా వేపుకోండి. పచ్చివాసన పోయే వరకు వేపండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మన ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా మిగిలిపోయిన పెరుగు ఎప్పుడైనా పుల్లగా ఉంటుంది కదా పెరుగు, ఆ పెరుగును పాడేయకుండా ఈ విధంగా పెరుగు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అదిగోండి, మరీ జారుగా లేకుండా కొంచెం గట్టిగా పెరుగుని చారు చేసుకున్నట్టు మనం పెరుగుని బాగా కలుపుకోవాలండి. చిలకాల్సిన అవసరం లేదు, మనం కలుపుకొని అందులో వేసుకోవాలి. ఇంకా దాన్ని ఎక్కువసేపు ఉంచకుండా ఒక్క 2 మినిట్స్ అంతే, కొంచెం పొంగు వచ్చింది అనేలా మాత్రమే కాచుకోండి. అది కొంచెం కాగితే చాలండి. ఎక్కువసేపు కాగిందంటే మళ్ళీ పెరుగు విరుగుతుంది, బాగుండదండి. దాన్ని బాగా కొంచెం కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ కాగిన తర్వాత కొద్దిసేపు అలా మూత పెట్టేసి ఉంచండి. ఒక్క 2 మినిట్స్ అండి, మరీ ఎక్కువసేపు ఉంచితే పెరుగు ఉడికిపోతుంది, అలా సైడ్స్కి వచ్చేస్తుంది కదండి. అలా రాకూడదు, వెంటనే కలుపుకోవాలి. దీన్ని అన్నంలో తింటే చాలా బాగుంటుందండి. మేము చాలా ఇష్టంగా చేసుకొని తింటాం. బాయ్ అండి అందరికీ.